హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అసలు ఈ లడ్డు వివాదం ఎటు నుంచి ఎటు వెళ్తుందో తెలుసుకునే లోపే కొత్త కొత్త మలుపులు తిప్పుతున్నారు సో కాల్డ్ కూటమి నాయకులంతా కలిసి. అందులో పవన్ కళ్యాణ్ గారు మామూలు వ్యక్తి కాదు. ఇన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి, చివరికి అన్ని 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 అసత్యాలే ప్రచారం చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఎలా నేను అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. దయచేసి మీకు ఏమైనా అర్థమైతే నాకు చెప్పండి. ముఖ్యంగా అయోధ్యకు పంపించినటువంటి 1,00,000 లడ్డుల్లో కల్తీ జరిగింది. ఆ లడ్లు కూడా జంతు మాంసంతో తయారు చేసినటువంటి, కొవ్వు ద్వారా తయారు చేసినటువంటి లడ్డూలు అంటూ గతంలో పవన్ కళ్యాణ్ గారు సిగ్గు లేకుండా చెప్పడం జరిగింది. అయితే దాన్ని నిజమా జంతు కొవ్వులతోనే చేశారంటే, కాదయ్యా నీకు ఆ మాత్రం బుర్ర తక్కువ, నీకు తెలియట్లేదా అంటూ పేరుని పూర్తి స్థాయిలో కౌంటర్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎవరెవరు ఇచ్చారో కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనకి అయోధ్యకు పంపించిన 1,00,000 లడ్డూలపై అదే దుష్ప్రచారం చేయడానికి సిగ్గు లేదా అంటే ఇప్పుడు అసెంబ్లీలో కూడా సారు అదే పనిలో ఉన్నారనమాట. సరేమో జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి ఇటువంటి తప్పు చేయించారని నేను అన్నానా, ఎప్పుడు అనలేదు, అనబోను అంటూ ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ చేస్తారు. ఇంకోసారి ఏమో ప్రభుత్వాలు దీంట్లో ఇన్వాల్వ్ అయినని నేను చెప్పట్లేదు అంటారు. సిట్ నివేదిక ఇవి ఏవి ఇచ్చినా కూడా అందులో వాస్తవాలు ఈ విధంగానే ఉన్నాయని ఇంకో విధంగా చెప్తూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఈయన రీసెంట్గా నిన్న మాట్లాడుతూ ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఒప్పేసుకుంటే పోతుంది అని మాట్లాడుతూ కులమతాల మధ్యలో మళ్ళీ చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు. ఎలా ఇదే గనక చర్చిల్లో మసీదుల్లో జరిగినట్లయితే ఇలాగుండేదా అంటూ ఆయన ఒక కొత్త మాటని మళ్ళీ చెప్పడం జరిగింది. గతంలో కూడా ఇదే మాట చెప్పారు. చర్చిల్లో గనక మసీదుల్లో ఇలా జరిగితే ఊరుకుంటారని మళ్ళీ అదేనే పునరుద్ధరించి చెప్పడం జరిగింది. అయితే టీడీపీ పాలక మండలి సభ్యులు సౌరభ్ బోరా, మాజీ బోర్డు సభ్యులు జూపల్లి రామేశ్వరరావు వీళ్ళిద్దరు కలిసి 2,000 కిలోల దేశీ ఆవు నెయ్యిని అందించారు టీటీడీ వాళ్ళకి పర్మిషన్ తీసుకొని. ఎందుకు? తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు లడ్డూలు తయారు చేసి ఇక్కడికి మన అయోధ్య రామ మందిరానికి పంపించడానికి. అయితే ఆ విషయం తెలియని సోకాళ్ళ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎవరెవరు బోర్డు సభ్యులు జూపల్లి రామేశ్వరరావు ఈయనొకరు, అదేవిధంగా సౌరభ్ బోరా. ఈ జూపల్లి అంటే రామలింగేశ్వర అంటే ఇది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్న వ్యక్తి. వీళ్ళిద్దరు కలిసి కంప్లీట్గా 2,000 కిలోల నెయ్యిని సేకరించి టీటీడీ వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా 1,00,000 లడ్డూలు తయారు చేయించి వాటిని తీసుకెళ్ళి వీళ్ళు అయోధ్య రామ మందిరానికి సమర్పిస్తే అది కూడా మినిమం జ్ఞానం లేని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏం చెప్తారంటే, అయ్యా ఆ లడ్డూలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో హెరిటేజ్, అదేవిధంగా ఇందాపూర్ డైరీలో వచ్చి నెయ్యితోనే చేశారంటూ ఈయన మాట్లాడటం చాలా బాధాకరం అనిపిస్తూ ఉంది. అయితే ఆ నెయ్యితో టీటీడీ లడ్డూలు తయారు చేశారనే విషయం తెలుసో తెలియకో, ఇంకా సిగ్గు లేక నేను ఎలా దొరికిపోయాను తెలుసో అడ్డంగా మాట్లాడతాం మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు ఒకసారి ఈ వీడియో మీకు ప్లే చేస్తా. 1924 మధ్య 11 కోట్ల మంది భక్తులను శ్రీవారిని దర్శించుకుంటే ఆ కాలంలో మొత్తం 48 కోట్ల లడ్డు ప్రసాదాలు విక్రయం జరిగింది. దాంట్లో సుమారు 20 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితో తయారయ్యాయని చెప్పి టీటీడీ రికార్డ్స్ తెలియజేస్తాం. ఆ 11 కోట్ల మందికి రసాయనాలతో నిండిన మన లడ్డూలు పంపించాం. అలాగే ఇందులో 1,00,000 లడ్డూలు కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి పంపిణీ చేశాం. పంపిణీ చేశారు. అయోధ్యకి పంపిన లడ్డూలు ఈ లడ్డూలు కాదు, ఇవి వేరే లడ్డూలు. అలా ఎలా తేడా చెప్తారు వీళ్ళు? నెయ్యి మేము పలానోళ్ళు కొన్నారు, మాకు డీటెయిల్స్ ఇస్తా ఉన్నారు. నేను అడిగింది ఏంటంటే, ఓకే మీకు దాని మీద ఆధారాలు ఏమున్నాయి, మీరు ఈ లాటే పంపించారు అయోధ్యకి అనేది మీకు ఏముంది? ఎక్కడ ఏమి లేదు, అన్ని గాల్లో మాట్లాడుతున్నారు ఇలా. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, ఇప్పుడు జూపుడి వీళ్ళంతా కలిసి అయోధ్యకి లడ్డూలు పంపించారు, దానికి సంబంధించినటువంటి 2,000 కేజీల నెయ్యిని వారే సేకరించారంటూ ఆధారాలతో సహా చూపిస్తూ ఉంటే దాంతోనే లడ్డూలు చేశారని క్లారిటీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కూడా నేను అదే క్వశ్చన్ అడుగుతూ ఉన్నా, ఆ నెయ్యితోనే లడ్డూలు చేయలేదని మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పగలరా? ఆ లడ్డూలతో నెయ్యి చేయలేదని మీరు నిరూపించే ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి? అసలు లడ్డూలు కల్తీ జరిగిందనే నిరూపించి చెప్పే ఆధారాలు మీ దగ్గర ఏమున్నాయి ఒకసారి చెప్పగలరా? అంటే ఏదో ఉన్నట్టుగా సనాతని అవతారం ఎత్తి ఇష్టం వచ్చినట్టు వాగినట్టు కాదు సార్.
నిఘా వర్గాలు చెప్పాయంటూ 32,000 మంది తప్పిపోయారంటూ సొల్లు కబుర్లు చెప్పినట్టు కాదు సార్. ఇది చాలామంది హిందువుల మనోభావాలతో ముడిపడినటువంటి సిచ్యువేషన్. అటువంటప్పుడు వాస్తవాల్ని వెల్లడిస్తూ దీన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరమే ఎంతైనా ఉంది. కానీ మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా వాగుతూ ఉన్నారు చూడండి, అక్కడే మీ చేతకానితనం బయటకు వస్తుంది. ప్రజలు ప్రతిదీ చూస్తున్నారన్న విషయం మీరు గమనించట్లేదేమో కానీ ఒకానొక రోజున ఎగిరెగిరి తంతారు మొహం మీద, అప్పుడు మీరు తట్టుకోలేరు సార్ అనేది నా యొక్క అభిప్రాయం. అయితే రాబోయే రోజుల్లో ఇటువంటి దరిద్రాలు ఇంకా ఎన్ని చూస్తామో కానీ దీనికి మాత్రం పేరు నాని పూర్తి స్థాయిలో కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఒకసారి దాన్ని కూడా మీరు వినేసేయండి. దేవుణ్ణి అడ్డం పెట్టి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని పతనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయోధ్యకి పంపిన లడ్డు, లక్షల లడ్లు, అపవిత్ర లడ్డును పంపించారు, దేశం అంతా తినిపించారని చెప్పి ఈ రోజు కూడా మాట్లాడతాను. సార్ నీచం కాదా ఇది రాజకీయాల్లో? నాటి టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి సౌరభ్ గౌర్ అనేటువంటి మహారాష్ట్రకు చెందినటువంటి ఆయన, అలాగే మరో టీటీడీ సభ్యుడు అయినటువంటి మైహోం రామేశ్వరరావు గారు, వీళ్ళిద్దరూ కూడా టీటీడీ పాలక వర్గాన్ని సంప్రదించి అయ్యా అయోధ్యకి శ్రీవారి ప్రసాదాన్ని పంపిద్దాం, 1,00,000 లడ్డులు మాకు కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దానికి కావలసినటువంటి శ్రేష్టమైన నెయ్యి మొత్తాన్ని కూడా 2,000 కేజీల నెయ్యిని వారే సేకరించి తెచ్చుకున్నారు. అసలు టీటీడీ బోర్డు గాని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గాని ప్రయత్నం చేయలే. అయోధ్యకి లడ్డూలు పంపించాలి వెంకటేశ్వర స్వామి అనేది ఆ పాలక మండలి సభ్యులైనటువంటి వారిద్దరి యొక్క కోరిక మేరకు అప్పుడున్న టీటీడీ బోర్డులో ఉన్న అందరూ కలిసి ఓకే చేయండి, మంచిదే కదా, స్వామివారి ప్రసాదాన్ని రాముడి ఆలయంలో వచ్చే వాళ్ళకి పంచి పెడదామని చెప్పని నెయ్యి వాళ్లే ఇచ్చి చేయిస్తే నీచంగా పవన్ కళ్యాణ్ గారు మీరు కొవ్వుతో చేసి పంపించారని చెప్పని మీరు ఈ రోజుకి మాట్లాడతారు. సో మీరు క్లియర్గా గమనించినట్లయితే మైహోం రామేశ్వరరావు గారు అదేవిధంగా ఇంకొక వ్యక్తి కలిసి ఇచ్చినటువంటి నెయ్యిని కూడా ఈయన తప్పుపడుతూ ఇష్టానుసారంగా మళ్ళీ అసెంబ్లీలో వాగటం జరిగింది. అరే మనిషిగా పుట్టిన తర్వాత కొద్దిగా సిగ్గుండాలి పవన్ కళ్యాణ్ అని చెప్తూ ఉంటే ఆ మాత్రం అర్థం కావట్లేదు ఈయనకి ఎంత చెప్పినా. మళ్ళీ నేను నెల్లూరులో పెరిగాను కాబట్టి అంటాడు, మళ్ళీ నేను గురజాల్లో రెడ్డచింతల్లో పుట్టాను అంటాడు. ఏంటో ఈయనకి కొద్దిగా డాక్టర్లకు చూయిస్తే చాలా బాగుంటుందేమో అని చాలామంది అంటూ ఉన్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? నిజంగా తిరుమల తిరుపతి లడ్డు పైన రోజు రోజుకి దుష్ప్రచారం జరుగుతూ ఉంది. దాన్ని అటు తిరిగి హెరిటేజ్ షేర్లు భారీ ఎత్తున పతనమయ్యి వెంకటేశ్వర స్వామి మహత్యంతో ముందుకు వెళ్తున్న తరుణంలో ఇలా సోది కబుర్లు చెబుతూ మళ్ళీ కాలయాపన చేస్తూ మళ్ళీ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడే వ్యక్తిని ఏమనాలో, అయితే వ్యక్తిని ఎలా మనిషి లెక్కలో వేయాలో ఎవరికి అర్థం కావట్లేదు. వయసు పెరగగానే సరికాదు సనాతని అని చెప్పుకోగానే సరికాదు పవన్ కళ్యాణ్ గారు. అది ప్రజలు నమ్మే విధంగా ఆధారాలతో మాట్లాడాలి. ఇప్పుడు ఎలా అయితే పేరు నాని ఆధారాలు చూయించుకుంటూ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఎవరు ఇచ్చారు ఏంటి అనేది డేటాబేస్ ఎలా చూయించారో ఆ డేటాబేస్ గురించి మీకు తెలియదు అనుకుంటా. ఎందుకంటే మీకు దాని గురించి చర్చించి దాని గురించి కొద్దిగా రీసెర్చ్ చేసి మాట్లాడే జ్ఞానం లేదు. ఎవడో ఏదో రాసిస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మీకు అలవాటు అయిపోయింది. ఏం చేద్దాం సార్, కొద్దిగా మారండి. మీకోసం కాకపోయినా మీ అభిమానులుగా చెప్పుకుంటూ కొంతమంది అది ఇది ఇది ఏదో చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసమైనా మారండి. అంతేగాని నోటికి వచ్చింది నాలుగుకి అదుపు లేదంటూ ఇష్టం వచ్చినట్టు వాగితే ఇప్పుడు ఎలా అయితే వెంకటేశ్వర స్వామి ఎఫెక్ట్తో హెరిటేజ్ షేర్లు దారుణంగా పడిపోయాయో అదేవిధంగా మీ గ్రాఫ్ కూడా అధపాతాలకి పడిపోయి అందరి ముందు సారీ చెప్పవలసిన అవసరం వస్తుంది. చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రజలు ప్రతి దాన్ని గమనిస్తున్నారని నాకు తెలుసు. దయచేసి మీరు ఈ సొల్లు కబుర్లు ఏమీ వినకండి. వాస్తవాలని మీకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్గా మీకు అందిస్తూ ఉన్నాం, దాని ప్రకారమే మీరు వెళ్ళండి. ఎందుకంటే ప్రతిదీ పద్ధతి ప్రకారం జరిగింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే ఇప్పటికీ కూడా 3,20,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఎక్కడ ఇన్వెస్ట్ చేశారో ఎవరికి ఇచ్చారో చెప్పకుండా కాలయాపన చేస్తూ దాని గురించి కనీసం డీటెయిల్స్ ఇవ్వకుండా ఉన్నది మాత్రం కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని మీకు సుస్పష్టంగా చెప్తూ ఉన్నా. అంతేకాదు ఒకవేళ తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని కనుక ప్రూవ్ అయితే హిందూ సంఘాలు ఎందుకు ఉంటాయి, బీజేపీ గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు అలా చూస్తూ ఉంటారు, అయోధ్య రాముడికి ఇచ్చిన 1,00,000 లడ్డూలు కల్తీ కలిస్తే వాళ్ళు ఊరుకుంటారా, పవన్ కళ్యాణ్ని చెప్పుతో కొడతారా లేదా అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. అప్పటి వరకు మాత్రం ఈ కామెడీ షోలు మనం చూస్తూనే ఉండాలి. ఈ కామెడీ షోల్ని రక్తి కట్టిస్తూ చివరికి
కామెడియన్ని ఎలా చేయాలో అలాగే చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.